నేతల నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నానియేనా? వంశీ అరెస్టుతో ఈ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్ లపై కొడాలి దారుణ విమర్శలు చేశారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడంతో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక కొడాలి అంతు చూస్తామని గతంలోనే లోకేష్ బహిరంగంగా హెచ్చరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ కొడాలి నాని అంటూ పలువురు టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే ప్రకటనలు చేశారు. మరోవైపు ఈ జాబితాలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా సంచలనం గావిస్తున్న వల్లభనేని వంశీ అరెస్టు ఉదంతం ముగియక ముందే మరొక వ్యక్తి పేరు ఫైల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా టెర్రర్ పుట్టిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కొడాలి నాని అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. కొడాలి నాని అనే వ్యక్తి ఆ నోరు తెరిచిన కాడి నుంచి కూడా ఏదైతే బూతు పురాణంతో మొదలుపెట్టి గత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఆయన తనయుడు లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని చాలా దుర్భషలాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని అంశం మరి తెర మీదకి వచ్చింది. ఏదైతే వల్లభనేని వంశీ అరెస్టు అలాగే కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ కస్టడీకి ఇస్తారా లేదనే దాని మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చెక్కలు కొడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు, దుర్భషలాడారు, అవమానపరిచారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న నేపథ్యం. వాళ్ళ ఆ భార్య భువనేశ్వర్ని కూడా ఆ బూతు పురాణం తిట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నాని మీద, ఆ వంశీ మీద, అలాగే ఇంకొక నాని మీద, వల్లభనేని వంశీ మీద, ముగ్గురు మీద కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు చేసిన నేపథ్యం. ఇలా మాట్లాడటం పద్ధతి కాదని సూచించిన నేపథ్యం. మొత్తానికి చూసుకుంటే కొడాలి నాని అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుంచి కూడా ఏదైతే కొడాలి నాని అంశము అలాగే వల్లభనేని వంశీ అంశము ప్రతిరోజు కూడా సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టులు పెడుతుంది. అలాగే నేడు చూసుకుంటే వల్లభనేని అంశం ఆ కస్టడీకి ఇచ్చే ముందే మరొకరిని టార్గెట్ చేయాలంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆ పోస్టులు పెడుతుంది. దీనిలో భాగంగా నెక్స్ట్ టార్గెట్ ఎవరు, మాజీ మంత్రి కొడాలి నాని ఏనా అని కూడా పోస్టులు పెడుతున్నారు. వంశీ అరెస్టుతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్ లపై దారుణాతి దారుణమైన విమర్శలు చేశారు కొడాలి నాని. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శించడంతో పాటు ఈ దుమారం ముద్రి పాకానబండి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొడాలి నాని అధికారంలోకి దిగిపోయి ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వస్తే కొడాలి నాను అంతి చూస్తామంటూ కూడా లోకేష్ బహిరంగ సభలో ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లోకేష్ నెక్స్ట్ టార్గెట్ రెడ్ బుక్ లో నెక్స్ట్ నేము ఖచ్చితంగా కొడాలి నాని పేరే ఉంటదని కూడా సోషల్ మీడియాలో చెక్కులు కొడుతున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే గత 2 రోజుల నుంచి కూడా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు నెక్స్ట్ టార్గెట్ అంటే ఖచ్చితంగా కొడాలి నాని అనే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా మీద కూడా కొంతమేరకు టార్గెట్ చేస్తున్నారు. మాజీ మంత్రి రోజాని కూడా ఆ లిస్ట్ లో పెట్టాలని, కొడాలి నాని అయిపోయిన వెంటనే రోజాని కూడా లిస్ట్ లో పెట్టాలని రోజా కూడా చాలా మటుకు అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భషలాడి నానా బూతు పురాణం తిట్టిన నేపథ్యంలో వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ టీడీపీ సోషల్ మీడియా పెద్దగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. అయితే నాగేశ్వరరావు, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లే ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఒకటైతే, చంద్రబాబు సతీమణిని విమర్శిస్తూ ఉండడం, అలాగే చంద్రబాబు లోకేష్ ని బూతులు తిరుగుతూ ఉండడం, ఈ అన్ని అంశాల్లో కూడా వారి మీద ఎక్కువగా టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఏంటి? వారిని వెంటనే టార్గెట్ చేయలేదని టీడీపీ క్యాడర్ లో కూడా కొంత అసంతృప్తి కనిపించింది కదా. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో కొంత ఉత్సాహం వచ్చింది అనుకోవాలా? ఆ ఉత్సాహంతో ఈ డిమాండ్లు పెరుగుతున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా శివ, ఏదైతే వల్లభనేని వంశీ అరెస్టు ఉదంతం అయితే గత 2 నెలల క్రితమే జరగాలి. కానీ టీడీపీకి
ఆ చంద్రబాబుకి లోకేష్ కి ఊహించిన షాకే వల్లభనేని వంశీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిన సంఘటనకు సంబంధించి వల్లభనేని వంశీ అతని అనుచరుల్ని అరెస్టు చేద్దాం అనుకునే లోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి వల్లభనేనే షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఈ షాకింగ్ పరిణామాల నుంచి వాళ్ళు కోలుకునే లోపు కొన్ని రోజులు పడినాయి అనడం కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కేసు సంబంధించి అరెస్టు చేయబోతున్నాం అన్న నేపథ్యంలో కేసు పెట్టిన వ్యక్తి విత్డ్రా చేసుకోవటం, విత్డ్రా అయింది అని జడ్జి తెలిపే వరకు కూడా ఆ టీడీపీ నాయకులకు కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యంగా ఏదైతే ఎస్బీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎవరూ పసిగట్టలేకపోయారు. వంశీ షాక్ ఇచ్చిన పరిణామం. ఈ నేపథ్యంలోనే కాదు మరలా ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సిందేనంటూ ఆ కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తిని పట్టుకోవటం, ఏం జరిగిందని అంటాం, తనని కిడ్నాప్ చేశారని, వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ లో 3 రోజుల పాటు తనని చిత్రహింసలు పెట్టారని పెట్టిన నేపథ్యంలో అతను చాలా బాధపడ్డానని కూడా చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ కేసు, అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే దాడి కేసు 3 కేసులు పెట్టి మరలా వల్లభనేని వంశీని లోపలేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ కొంత మేరకు నిద్రపోవాలన్నా గానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం నిద్రపోయే పరిస్థితి కనపడట్లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా, నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినా, రోజానా అంటూ కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. దీనికి మరలా వాళ్లే పోస్టింగ్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కొడాలి నానినే చేయాలి. బూతు పురాణాలతో ఒక పక్క భువనేశ్వరిని గాని, అలాగే పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ ని గాని, చంద్రబాబుని గాని నానా బూతులు తిట్టారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ని ఖచ్చితంగా అందరూ టార్గెట్ కూడా చేసి పోస్టులు పెడుతుంది ఐటీడీపీ వాళ్ళు. ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని మీదే దృష్టి పెట్టాలని, తాము చాలా బాధపడ్డామని, ఆవేదన చెందామని, తమ యొక్క బాధ ఆవేదన దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే చేయాలంటూ కూడా పోస్టులు పెట్టడంతో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి నెక్స్ట్ కొడాలి నాని మీదే ఉండబోతుందా అన్న ఆ సంకేతాలు కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, థ్యాంక్ యూ.